India versus South Africa, second T20I match in the series of the 5 matches T20I matches. So ఇందులో వచ్చేసి ఫస్ట్ మ్యాచ్ ఇండియా చాలా అద్భుతమైన విక్టరీ తర్వాత ఇంకా సెకండ్ మ్యాచ్ లో అయితే దిగనున్నారు. సో మరి ఇండియా ప్లేయింగ్ 11 ఏముంటది, ఇండియా ప్లేయింగ్ 11 చేంజెస్ జరుగుతుందా, అండ్ అలానే వచ్చేసి పిచ్ రిపోర్ట్ ఏంది, ఎక్కడ ఆడబోతున్నారు, అండ్ అలానే వచ్చేసి టీమిండియా వీక్నెస్ ఏంది అండ్ స్ట్రెంత్ ఏంది, అన్నిటి గురించి మాట్లాడుకోవాలి కదా. సో అన్నిటి గురించి మాట్లాడేసుకుందాం ఒకటిగా. సో కానీ వీడియోలకు ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, అదేంద్రా అంటే మీరు కనుక మన ఛానల్లో కొత్తగా విజిట్ చేసినట్టయితే ఇప్పుడే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. దీనివల్ల మనకి ఇంకా మంచిగా మోటివేషన్ వస్తుంది, ఇంకా మంచి వీడియోస్ అయితే మీ ముందరైతే వస్తాం. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపీస్ అఫీషియల్. సెకండ్ మ్యాచ్, ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా ఫస్ట్ మ్యాచ్ లో అద్భుతమైన విక్టరీ వచ్చిన తర్వాత టీమిండియా మరొక మ్యాచ్ గెలిచి సిరీస్ ని వచ్చేసి గట్టిగా చేతిలో పట్టుకోవాలనేసి అయితే ఖచ్చితంగా ప్లాన్ చేసి ఈ మ్యాచ్ లో అయితే దిగనున్నారు. అండ్ అలానే సౌత్ ఆఫ్రికా కూడా వాళ్ళ టీం ని ఇంకా మంచిగా డెవలప్ చేసుకొని, వాళ్ళ అంటే పర్ఫార్మెన్స్ ని ఇంకా మంచిగా డెవలప్ చేసుకొని ఖచ్చితంగా ఈ మ్యాచ్ ని గెలిచి 1-1 గా వచ్చేసి ఈక్వల్ గా టీమిండియా తోటి ముందరికైతే సాగాలనేసి అయితే చూస్తారు. సో ఈ సిరీస్ ని ఖచ్చితంగా ఒక బ్యాలెన్స్డ్ గా వెళ్ళాలనేసి ఖచ్చితంగా అయితే ప్లాన్ చేసుకుని అయితే సౌత్ ఆఫ్రికా కూడా దిగుతుంది. సో మరి పిచ్ రిపోర్ట్ చూసుకుందామా ఇంకా. సో ఎక్కడ ఆడుతున్నారు అండ్ ఎలా పిచ్ అయితే బిహేవ్ చేయనుంది అనేసి చూసుకుంటే, ఈ మ్యాచ్ న్యూ చండీగఢ్ లోని మొహాలీలోని మహారాజా స్టేడియంలో ఆడనున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఈ పిచ్ మంచి బ్యాటింగ్ పిచ్ అయితే ఉండొచ్చంట. అండ్ అలానే వచ్చేసి ఇక్కడ వస్తుండగా సెకండ్ హాఫ్ లో వచ్చేసి స్పిన్నర్స్ కి మంచిగా హెల్ప్ అవుతుంది అండ్ ఫాస్ట్ బౌలర్స్ కి కూడా మంచిగా బౌన్స్ అవుతుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అండ్ అలానే వికెట్స్ వచ్చేసి ఎక్కువ స్పిన్నర్స్ కి అయితే దొరికే అవకాశం ఉంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డ్యూ ఉంటది. సో ఖచ్చితంగా టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా అయితే చూస్ చేసుకుంటది. సో మరి చూద్దాం ఎవరు గెలుస్తారేమో. సో ఈ టాస్ అయినా గెలవాలబ్బా. సో టాస్ లో మేమైతే గెలవం. సో లాస్ట్ ఇంకా సౌత్ ఆఫ్రికా మీద థర్డ్ ఓడిఐ కేఎల్ రాహుల్ గెలిచిందే. సో సూర్యకుమార్ యాదవ్ కూడా గెలవలేకపోయిండు. సో కానీ హ్యాపీ అన్నాడు. సో మొత్తానికి అయితే ఇది. సో చూద్దాం ఎట్టుంటదేమో. సో పిచ్ రిపోర్ట్ అయితే ఇలాగైతే ఉంది. సో మీరేమనుకుంటున్నారు, ఎంత స్కోర్ అయితే ఈ పిచ్ మీద చేయొచ్చు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అండ్ హూ విల్ విన్ ద టాస్, జస్ట్ ప్రెడిక్ట్ ఇన్ ద కామెంట్ గైస్. సో ఇప్పుడు వచ్చేసి ప్లేయింగ్ 11, టీమిండియా ప్లేయింగ్ 11 చేంజెస్ జరుగుతాయా అంటే నాకేం కనబడట్లే. సో ఇదే ప్లేయింగ్ 11 తోటి, ఇదే విన్నింగ్ కాంబినేషన్ ప్లేయింగ్ 11 తోటి వీళ్ళైతే దిగొచ్చు అనేసి అయితే నాకైతే అనిపిస్తుంది. సో దీంతోనే దిగుతారు ఆల్మోస్ట్. ఎందుకంటే ఏది మరీ అంత దారుణంగా అందరు కూడా మంచిగా పర్ఫామ్ చేశారు కాబట్టి చేంజ్ చేసే లెవెల్ ఏం లేవు కాబట్టి సో ఖచ్చితంగా ఇదే ప్లేయింగ్ 11 అయితే దిగొచ్చు. సో మేబీ వస్తే కుల్దీప్ యాదవ్ టీంలోకి వచ్చే అవకాశం ఉంది. అది ఎవరి ప్లేస్ లో చూద్దాం. సో ఎట్టుంటదేమో. సో మొత్తానికి అయితే ఇదే ప్లేయింగ్ 11 అయితే ఉండే అవకాశం ఉంది. నాదంటూ ఇదే ప్లే చేస్తాను నేను. సో ఇంకా చూద్దాం ఎట్టుంటదేమో. సో ఒకసారి ప్లేయింగ్ 11 రీడ్ చేస్తా చూడండి. అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, జితేష్ శర్మ అండ్ వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా అండ్ హర్షదీప్ సింగ్. ఇదే ప్లేయింగ్ 11 అయితే ఉండే అవకాశం ఉంది. సో మరి లెట్స్ సీ గైస్ ఏమైనా చేంజెస్ జరుగుతాయి లేదా అంటూ. సో ఇదే ఆడిస్తే బాగుంటుంది అనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి టీమిండియా స్ట్రెంత్ గురించి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ టీమిండియా స్ట్రెంత్ ఏంద్రా అంటే అఫ్ కోర్స్ గైస్ మనకాడ ఉన్న బ్యాటింగ్ లైనప్. సో బ్యాటింగ్ లైనప్ మంచి పవర్ హిట్టర్స్ అయితే ఉన్నారు. అండ్ వచ్చేసి అలానే అగ్రెసివ్ గా నిలబడి ఆడే ప్లేయర్స్ కూడా ఉన్నారు. సో ఇక్కడ కన్సిస్టెన్సీ పర్ఫామ్ చేసే ప్లేయర్స్ కూడా ఉన్నారు. సో అది ఖచ్చితంగా బ్యాటింగ్ అనేది మన వచ్చే స్ట్రెంత్ ఫస్ట్ నుంచే తెలిసిందే. అక్కడ అభిషేక్ శర్మ కాడి నుంచి హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరంటూ భారీ పవర్ హిట్టర్స్. సో వీళ్ళిద్దరు కనుక సెట్ అయిపోయినారా, సో ఆ ఎదుటి టీం ఏదైనా సరే అతను స్టార్ట్ చేసుకుంటాడు, ఇతను వచ్చేసి భారీగా ఫినిషింగ్ అయితే చేసుకుంటారు. సో మరి ఆ రిథమ్ అనేది అభిషేక్ శర్మ అయితే దొరకలే లాస్ట్ మ్యాచ్ లో. మరి చూద్దాం ఈ మ్యాచ్ లో ఏమైనా మంచిగా పర్ఫార్మ్ చేయగలడా లేదా అనేసి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అలానే వచ్చేసి ఇప్పుడు అక్కడ టీమిండియా స్ట్రెంత్ మంచి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో ఫాస్ట్ బౌలింగ్ ఒకవైపు నుంచి హర్షదీప్ సింగ్, ఒకవైపు నుంచి జస్ప్రీత్ బుమ్రా. వాట్ క్రేజీ బౌలింగ్ చేశారు కదా లాస్ట్ మ్యాచ్ లో. సో మంచిగా ఇది వచ్చేసి మనకి వచ్చే స్ట్రెంత్. ఇంకా వీక్నెస్ గురించి మాట్లాడేసుకుంటే పెద్దగా నాకేం అనిపించట్లే. జస్ట్ నాకేమనిపిస్తుందంటే మిడిల్ ఆర్డర్ లో కన్సిస్టెన్సీగా రన్స్ అయితే చేసే ప్లేయర్స్ కావాలి. సో అంటే ఉన్న ప్లేయర్స్ మిడిల్ ఆర్డర్ లో ఖచ్చితంగా కన్సిస్టెన్సీగా రన్స్ అయితే చెయ్యాలి. అదొక్కటి మంచిగా చేసుకొని వస్తే మంచిగా అవుతుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను. అండ్ అలానే వచ్చేసి ఫీల్డింగ్ లో ఖచ్చితంగా, ఫీల్డింగ్ లో అంటే లాస్ట్ మ్యాచ్ లో బాగా చేశారు కానీ దాని ముందు మ్యాచెస్ చెప్తున్నాను. సో ఫీల్డింగ్ అంటూ
మంచిగా ప్రాక్టీస్ చేసుకొని ఫీల్డింగ్ అంటూ మంచిగా చెయ్యాలి. సో చూద్దాం మరి ఎట్టుంటుందో ఏమో. సో అండ్ మిడిల్ ఆర్డర్ అంటూ మెయిన్ ఇంపార్టెంట్ గేస్. మిడిల్ ఆర్డర్లో ఫస్ట్ ఓపెనర్స్ మీదనే ఏం మొత్తం డిపెండ్ అవ్వదు కదా. సో ఖచ్చితంగా మిడిల్ ఆర్డర్ కూడా మంచిగా పర్ఫామ్ చేయాలి. అండ్ అలానే ఇప్పుడు వచ్చేసి ద లాస్ట్ పాయింట్ అండ్ నాట్ బట్ లీస్ట్, సో సూర్యకుమార్ యాదవ్ అండ్ శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరి సంగతి ఏంది? ఏం మంచిగా ఆడుతున్నారా లేదా? వీళ్ళిద్దరు ఆడకుంటే ఎందుకున్నారు? సో గైస్, సూర్యకుమార్ యాదవ్ ఎటువంటి ప్లేయర్ మనందరూ తెలిసిందే. సో అతను 360 ప్లేయర్, అతను మోస్ట్ టాలెంటెడ్ ప్లేయర్. అలానే శుభ్మన్ గిల్ కూడా మంచిగా టాలెంటెడ్ ప్లేయరే. బట్ శుభ్మన్ గిల్ ఏంటంటే తన ఇంజురీ అయిన తర్వాత, నుంచి తను కంబ్యాక్ చేసిన డే 1కి వచ్చేసి అంటే ఏం మ్యాచెస్ ఆడలేదు దీనికన్నా ముందు. అదొక ఇది అయితే ఉంటది. అండ్ అలానే వచ్చేసి శుభ్మన్ గిల్ ఏం చేస్తున్నాడంటే ఎక్కువ అగ్రెసివ్లీ రన్స్ వచ్చేసి ఎక్కువ బౌండరీస్ చేయడానికి, పవర్ హిట్టింగ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాడు. సో దాంట్లో వచ్చేసి ఇతను వచ్చేసి ఫెయిల్ అవుతున్నాడు అంతే. ఇంకా అతను లేదు, తన స్టైల్లో తను ఆడింటే ఖచ్చితంగా అతను వచ్చేసి పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడు. బట్ ఎవరి ప్లేస్ లో అతనైతే వచ్చిండో అతను మంచి పవర్ హిట్టింగ్ చేస్తానన్నాడు కాబట్టి సంజు శాంసన్. సో ఖచ్చితంగా అది మన శుభ్మన్ గిల్ కూడా ట్రై చేస్తున్నాడు. సో అది ఇవ్వట్లేదు. సో చూద్దాం. సో ఇంకా సూర్యకుమార్ యాదవ్ అంటూ ఫామ్ మరీ అంతగా అయితే రావట్లేదు. సో మరి చూద్దాం, మంచి రన్స్ అయితే రావట్లేదు. సో ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ అండ్ శుభ్మన్ గిల్ ఖచ్చితంగా ఫామ్ లో రావాలి. సో T20 వరల్డ్ కప్ చాలా దూరం ఏం లేదు, సో దగ్గరలోనే ఉంది. సో చూద్దాం మరి ఎట్లా ఉంటుందేమో పర్ఫార్మెన్స్. అండ్ ఎవరు గెలవచ్చు ఈ మ్యాచ్ ప్రెడిక్ట్ చేసేయండి కింద. నాకి అంటూ ఇక్కడ మంచిగా టీమిండియాని గెలవచ్చు అనేసి అయితే నాకైతే అనిపిస్తుంది. సో మీ యొక్క ప్రెడిక్షన్ ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. సో లెట్స్ సీ గైస్ ఎవరు గెలుస్తారేమో. సో ఈ మ్యాచ్ అంటూ మోస్ట్ ఎగ్జైటింగ్ మ్యాచ్ అండ్ చాలా మంచిగా అయితే ఉంటుంది అనేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో దట్స్ ఇట్ గై వీడియో. ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ ఫైల్ నెంబర్స్ తో. అండ్ ఇప్పటిదాకా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ యువర్ VIPs Officials. థ్యాంక్ యూ.